దేశానికి 1947 ఆగస్టు 15 స్వాతంత్ర్యం వస్తే ఆంధ్రప్రదేశ్కి 2024 జూన్ 4న స్వాతంత్ర్యం వచ్చిందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ అన్నారు. కాకినాడ రూరల్ జనసేన పార్టీ కార్యాలయంలో రూరల్ శాసనసభ్యులు పంత నానాజీ ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా పంత నానాజీ జాతీయ పతాకం ఆవిష్కరించి స్వాతంత్ర్య సమరయోధులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పంత నానాజీ మాట్లాడుతూ ఆగస్టు 15 మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని, ఆంధ్రప్రదేశ్కి జూన్ 4న స్వాతంత్ర్యం వచ్చిందని అన్నారు. గడిచిన 5 సంవత్సరాల్లో వైసీపీ రాక్షస పాలన సాగిందని, ఇప్పుడు రామరాజ్యం ఏర్పడిందన్నారు. వచ్చే సంవత్సరం మళ్లీ ఇదే సమయానికి రాష్ట్రంలో మరింత మెరుగైన పరిపాలన అందిస్తామని ధీమాను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు తదితరులు పాల్గొన్నారు. చాలా ఘనంగా, చాలా గౌరవంగా కాన్వే చేసుకుంటా ఉన్నాం. ఎందుకైతే ఎవరైతే సిద్ధాంతాలు కూడిపెట్టు, సిద్ధాంతాలు ప్రజలు తెచ్చుకోరు, సిద్ధాంతాలు స్వతంత్రం తెచ్చిపెట్టుకున్న రోజుల్లో సిద్ధాంతాలతో వాళ్ళ గాంధీజీ గారు స్వతంత్రం తీసుకొచ్చారు. ఈవేళ అదే సిద్ధాంతాలతోటి ఈవేళ పవన్ కళ్యాణ్ గారు ఈవేళ ఆంధ్రప్రదేశ్ని ఒక రాక్షస పాలించి విముక్తి కలిగేశారు. సో ఎప్పుడు కూడా ఒక రాజకీయంలో అన్ని రకాలుగా సత్యాగ్రహంతో రాయితీయం చేసుకొచ్చారు. ఈయన కూడా సత్యం ఖచ్చితంగా మాట్లాడుతూ ఒక సిద్ధాంతాలు పాటించుకుంటూ ఇవాళ ఆంధ్రప్రదేశ్కి స్వతంత్రం తీసుకొచ్చి రావడం జరిగింది. ఆగస్టు 15ని 1947లో ఎలా అయితే భారతదేశానికి స్వతంత్రం వచ్చిందో, మన జూన్ 4వ తారీఖుని మన రాష్ట్రానికి స్వతంత్రం రావడానికి కారణమైన పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఇవాళ మేము గర్వపడతా ఉన్నాం. ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మా పార్టీ అధ్యక్షుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ కాకినాడలో జెండా ఎగిరైపోతూ ఉన్నారు. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆయన కాకినాడలో జెండా ఎగరేస్తారని మీరు ఎవరు అప్పుడు కళ్ళ కూడా ఊహించుంటారు. అందరూ మేము ఫస్ట్ నుంచి మేము ఊహిస్తున్నాం, అది జరగాలని కోరుకుంటుంది, ఊహిస్తానికి జరగాలనుకున్నాం. జరిగింది, ఇవాళ జరుగుతుంది. కాబట్టి మేము సగర్వంగా ఇవాళ కాకినాడలో చాలా ఆనందంగా సగర్వంగా కూడా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే మళ్ళా ఆగస్టు 15 వచ్చేసరికి పూర్తి స్థాయి పరిపాలన చేసి ప్రజల్ని ఓడిపోయిన ప్రభుత్వాన్ని, యంత్రాంగాన్ని యొక్క లోటుపాట్లు అన్నీ కూడా సరిచేసి ఒక రైతు దగ్గర నుంచి ఒక విద్యార్థి దాకా, ఒక ఉద్యోగస్తుడి దగ్గర నుంచి ఒక కూలిపనికి వెళ్ళేవాడి దాకా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆనందంతో ఉండే పరిస్థితిని రాష్ట్రంలో కలగజేస్తామని చెప్పి తెలియజేసి